వినాయక వ్రతం స్యమంతకోపాఖ్యానము 1. మనకి సనాతన ధర్మంలో ఒక విశేషమైన ప్రజ్ఞ ఏమిటంటే ఏ వ్రతం చేసినా దానికి సాధారణంగా ఒక కథ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇదే కథ వింటున్నానండి, ఇంకో కథ చెప్పండి అంటే కుదరదు. ఆ కథే వినాలి. ఆ కథే ఎందుకు వినమంటారంటే అది కల్పితం కాదు. యథార్థ సంఘటన. ఇతిహాసం. అది అట్లు జరిగింది. అది అట్లు జరిగిన దానిని మీరు ఎందుకు వినాలి? అంటే బాగా మండుతున్న పొయ్యిలో కర్ర పెట్టి తోస్తే రవ్వలు వీగినట్లు మీరు ఎంత వింటున్నారో అందులో నుంచి మీకు మీ సాధనా క్రమమును దిద్దగలిగినటువంటి ప్రక్రియ ప్రచోదనమవుతుంది. అందుకే వినాయక వ్రతం చేసిన నాడు ఏమి వినమని ఉంది అంటే ఒక్క స్యమంతకోపాఖ్యానము మాత్రమే వినమని ఉంది. ఇంక ఏ ఇతర కథని విననక్కరలేదు. యథార్థానికి ఎందుకు స్యమంతకోపాఖ్యానం వినాలి? అంటే ఆ కథకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. అందులో ఉన్న శక్తిని తెలుసుకుంటే మీ సాధనాక్రమం గట్టిపడుతుంది. మీ భయబంధకములు ఆ కథను తెలుసుకునుట వలన పోతాయి. అసలు విఘ్నేశ్వర సంబంధమైనటువంటి స్పర్శ చాలాసేపు కనబడుతుంది. ఈ కథ విష్ణు స్కాంద పురాణాంతర్గతం.